ఇట్లా వస్తుంది దీనివల్ల, ఆయన అందులో నుంచి కూడా నేను ఒక మంచిని తీయగలుగుతాను కానీ అంటాడు. అందులో నుంచి కూడా నీకు ఒక మేలు చేయగలుగుతాను. నువ్వు ఆశపడి అడిగావు కదా, ఇస్తాను. ఒకవేళ అది నీకు సమస్యగా అయితే ఆ సమస్యలోంచి కూడా నీకు ఒక మేలు తీయగలుగుతాను, అది కూడా ఒక మంచికి నేను వాడగలుగుతాను అని చెయ్యగలడు. అందుకే చిన్న బిడ్డ వంటి విశ్వాసం. దేవునికి మహిమ. కాబట్టి దేవుని ముందు కూర్చొని దేవుని అడిగేటప్పుడు ప్రార్థనలో మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించు. మీరు నా నామమున నన్ను ఏమి అడిగినానో చేతును. ఈ మాటలన్నీ నిరర్థకం అవుతాయా? కాబట్టి ఇప్పుడు మన దేవుడు మన ఎడల కార్యం చేయాలంటే ఆయనకు ఆధారం ఏంటి? అది మనలో లేకపోతే అంత బలవంతుడై ఉండి కూడా నీలో కార్యం చేయలేడుగా, నీ బ్రతుకులో కార్యం చేయలేడుగా. చెప్పండి, అందరూ చెప్పండి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా చెప్పండి. అవసరమా అనవసరమా? ఎంత సీరియస్ మ్యాటర్ చూడండి ఇది. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ విషయం, విశ్వాసమును ప్రయోగించగలిగితేనే నిన్ను రక్షించగలుగుతాడు ఆయన. విశ్వాసాన్ని నువ్వు ప్రయోగించలేనప్పుడు ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకొని రక్షణలోకి నడిపించలేడు. స్వస్థత కొరకు విశ్వాసమే, నీ ఆత్మ రక్షణ కొరకు కూడా విశ్వాసమే మనం ప్రయోగించాలి. యేసు మన పాపముల కొరకు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడలా అలా నమ్మిన వారిని దేవుడు కూడా అలాగూ లేపగలడు, నిత్య జీవం ఇయ్యగలడు, పాపములన్నీ కడిగి వేయగలడు, క్రొత్త జన్మ అనుభవంలోకి తీసుకురాగలడు అని నమ్మి అలా విశ్వసించితేనే మన ఆత్మకు రక్షణ. రెండవది, మన దేహమునకు స్వస్థత, మన ఆత్మకు స్వస్థత, మన ప్రాణమునకు నెమ్మది. మూడవది, తొట్టుపడినవాడు, వినాలి, ఆత్మీయ జీవితంలో భంగపడినవాడు, బలహీనపడినవాడు, అడుగు జారినవాడు, అది ఏదో ఫలానాదని నేను చెప్పను. సైతాను 2 పనులు చేస్తాడు. దేవునికి అభ్యంతరమైనటువంటి పనులు మన వల్ల జరిగేటట్టు ప్రేరేపిస్తాడు. ఎందుకు ప్రేరేపిస్తాడో తెలుసా? మనల్ని పాపంలో పడేయటానికి కాదు, పాపంలో పడ్డ తర్వాత మనల్ని వేటాడటానికి. మళ్ళీ చెబుతున్నా, పాపంలో పడేసి ఆనందపడటానికి కాదు. మనల్ని పాపంలో పడేయటంలో సాతాను పని కొంచెమే, కానీ పడ్డ తర్వాత వానికి చాలా చాలా పెద్ద పని ఉంటుంది మన దగ్గర. ఏంటంటే, ఫస్ట్ మనల్ని పాపంలో పడునట్లు ప్రేరేపిస్తాడు. ఎందుకో తెలుసా? మనం పాపంలో పడితే దేవుడు మన మనవి వినడు, మన చెయ్యి వదిలేస్తాడు అని మనం నమ్ముతున్నాం. వినాలి, మళ్ళీ చెప్తున్నా, మనం పాపంలో పడితే, మనం తొట్టు పడితే, దేవునికి అభ్యంతరకరమైన పనులు మనం చేస్తే దేవుడు మన మనవి వినడు, మనల్ని విసర్జిస్తాడు, వదిలేస్తాడు, అసహించుకుంటాడు అని మనం రూఢిగా నమ్మాం. ఇక్కడ వాడికి అవకాశం దొరికింది మన దగ్గర. వీళ్ళు ఇది నమ్ముతున్నారు కనుక ఇక చిన్నదో పెద్దదో ఏదో ఒకటి రోజు వీళ్ళ చేత చేపించి వీళ్ళకి రక్షణానందం లేకుండా, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా వీళ్ళని భయంకరంగా చిత్రవదగా వేటాడవచ్చు. ఎందుకంటే వీళ్ళేం నమ్ముతున్నారు? నా వల్ల ఏ పాపము జరగకూడదు, ఏ పొరపాటు జరగకూడదు, నేను ఏ తప్పు చేయకూడదు, నోరు జారకూడదు, కన్ను జారకూడదు, కాలు జారకూడదు, చెయ్యి జారకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఇందులో ఏ ఒక్కడే తేడా పడినా అమ్మో దేవుడు నన్ను చేయి వదిలేస్తాడు, దేవుడు నన్ను అసహించుకుంటాడు, దేవుడు నన్ను ఒప్పుకోడు అని మనం త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం కనుక ఈ నమ్మకమే వాడు నిరంతరం మనల్ని వేటాడటానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. ఈ ఈ ఈ విశ్వాసం ఎవరిలో అయితే బలంగా ఉంటుందో, ఏది నా వలన చిన్నదైనా పెద్దదైనా ఒక పొరపాటు జరిగితే దేవుడు అసహించుకుంటాడు, విసర్జిస్తాడు, దేవుడు నన్ను ఒప్పుకోడు, ఆయన రాజ్యంలో నాకు చోటివ్వడు, రాకడలో ఎత్తబడనీయడు. అందుకే నేను పవిత్రంగా, జాగ్రత్తగా, అన్ని విషయాల్లో భద్రంగా ఉండాలి అని
ఎవరు రూఢిగా నమ్ముతారో, వినాలి ఈ మాట, ఎవరు రూఢిగా నమ్ముతారో వాళ్ళని వేటాడటానికి అవకాశం వాడికి చాలా ఎక్కువ ఉంటుంది. ఇక దీన్ని ఆధారం చేసుకుంటాడు. ఆధారం చేసుకొని ఏదైతే నీ వల్ల జరగకూడదని నువ్వు అనుకుంటా ఉంటావో ఆ సన్నివేశాలు, ఆ పరిస్థితులే పదే పదే నీకు ఎదురు తీసుకొస్తాడు. 10 బలహీనతలు ఉన్నాయి నీ దగ్గర అనుకుందాం. 10 బలహీనతల్లో మార్చి 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 ఏదో ఒకటి నీ ముందుకు వచ్చేటట్టు చేస్తుంటాడు వాడు. కోపం ఉంది నీకు, కోపం వస్తే నోరు జారుతావు, బూతులు తిడతావు, లేదా చెయ్యి జారుతావు, చేతి ముందు దెబ్బ కొట్టి మాట్లాడతావు. ఈ బలహీనత నీది అనుకుందాం. అది జరగటం వల్ల దేవుడికి నువ్వు అసహ్యమైపోతావు, దేవుడు నీ చెయ్యి వదిలేస్తాడు, రాకళ్ళు ఎత్తబడవు, దేవుని రాజ్యంలో చేర్చబడవని నువ్వు నమ్ముతున్నావు. నమ్మి అమ్మో నా వల్ల ఈ పాపం జరగకూడదు, ఈ పొరపాటు జరగకూడదు, ఈ క్రియ జరగకూడదు, అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి, అమ్మో నేను భద్రంగా ఉండాలని నువ్వు బిగుసుకుపోయి ఉంటావు. బిగుసుకుపోయి రోజు రక్షణ ఆనందం లేకుండా ఎక్కడ తేడా పడతానో, ఎక్కడ అడుగు జారుతానో, ఎక్కడ ఎక్కడ కోపం తెప్పిస్తారో, ఎక్కడ బూతులు తిడతానో, ఎక్కడ దెబ్బ కొడతానో అని ఈ ఈ ఈ మేళమే సరిపోతూ ఉంటుంది. రోజుకి అదే ఆలోచన. దీన్ని ఆధారం చేసుకుని వాడేం చేస్తాడంటే, నీ బలహీనత ఎరుగు కదా వాడు, నువ్వు కోపపడి నువ్వు దూషించి దెబ్బ కొట్టే సన్నివేశాలు పదే 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 నీ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఎక్కడో చోట తేడా పడతావు. పడ్డ తర్వాత ఇక స్టార్ట్ అయ్యింది నీకు వేట. నువ్వు ఇలా చేశావు, నువ్వు ఇలా అన్నావు, ఇలా ప్రవర్తించావు, ఇలా చేశావు, ఇంకెట్లా నిన్ను దేవుడు ఒప్పుకుంటాడు, ఇంకెట్లా నిన్ను అంగీకరిస్తాడు, ఎలా ఆమోదిస్తాడు? అయిపోయింది నీ పని. తేడా పడ్డావు నువ్వు, ఇంకా లేదు నీకు అవకాశం అని ఇక నీ మనసులో దేవుడు అనుగ్రహించే విశ్రాంతి అనేది లేకుండా నీ ఆత్మను నిరంతరం వేటాడటానికి, ఆనందపడటానికి అపవాది ఎదురు చూస్తూ వెతుకుతూ ఉంటాడు. ఎంతమందికి అర్థమైంది? అదేందన్నా అలా నమ్మటం తప్ప. వినండి, చిన్న ముడి ఉంది ఇక్కడ, జాగ్రత్తగా వెప్పకపోతే దెబ్బతింటారు, అందుకని చెప్తున్నాను నేను. అలా నమ్మటం తప్పే. అదేంది? పవిత్రత కోల్పోతే, పరిశుద్ధత కోల్పోతే, నీతి ప్రవర్తన కోల్పోతే మరి దేవునికి అసహ్యం కామా? దేవుడు విసర్జించడా? దేవుడు దుఃఖపడడా? రాకళ్ళు ఎత్తబడలేం కదా, నిత్య జీవానికి చేరలేం కదా. కాబట్టి అలా నమ్మటం ఎలా తప్పైందంటే ఖచ్చితంగా 100% తప్పే. ఎందుకు అంటే వినండి, నీవు నిత్య జీవానికి వారసురాలి అవటానికి నీ నీతి ప్రవర్తన, నీ సత్క్రియలు ఆధారము కాదు 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 యేసు రక్తం ఆధారం. సిలువలో యేసు చేసిన యజ్ఞం ఆధారం. ఆయన రక్తము ప్రతి పాపము నుండి నిన్ను నన్ను మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. ఆయన యందలి విశ్వాసం మూలమున నీవు రక్షణ పొందావు. నీవు పొందిన రక్షణ నీ క్రియల వలనైనది కాదు, అది దేవుని కృపయే అన్నాడు పౌలు మహనీయుడు. అది ఏంటి? దేవుని కృపే, నీ క్రియల వలనైనది కాదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఓ మాట చెప్తా, నీ టోటల్ ఎంత ఫుడ్ తిన్నావో నెలసరి ఆహారం మొత్తానికి వినాలి. నేనున్నానండి, ధనవంతుణ్ణి, హోటల్ బిల్లు కట్టేశా, నెల రోజులకి ఇతడు ఎంత తింటాడో అంతా ఇందులో తీసేసుకోండి మీరని. ఉదాహరణకి నువ్వు ఒక 5,000కి తిన్నావు అనుకో, 10,000 డబ్బులు కట్టాడు నేను. వినాలి, ఎంత కట్టాను? నెల రోజులకి నువ్వు 5,000కి తింటావు, నీ ఓపిక అంతవరకు. నేను 10,000 కట్టా. ఇక డైలీ నీ పని ఏంది? తినటం, ప్రశాంతంగా వెళ్ళిపోవటం. ఒకరోజు తిని 2 రోజులు తిని 3వ రోజు నేను బిల్లు కట్టట్లేదు, ఎట్లా, నేను కూడా కట్టాలి కదా బిల్లు అంటే నీ బొంద.
నెల రోజులు సరిపడా నేనే కట్టా. ఇంకా మళ్ళీ నువ్వు బిల్లు కట్టేది ఏంది? ఇక నువ్వు బిల్లు కట్టావా కట్టలేదా కాదు, నేను కట్టిన దాన్ని వినియోగించుకో, హాయిగా తిను, విశ్రాంతి పొందు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. యేసు సిలువలో చేసిన యజ్ఞం అది. నీ జీవితకాలం అంతా కూడా నీవు ఆయన యందు విశ్వసించుట ద్వారా నీ ఆత్మను నా ఆత్మను రాకడలో ఖచ్చితంగా ఆయన ఎత్తుతాడు. ఖచ్చితంగా నిత్య జీవ ప్రాప్తి మనకి ఉంటుంది. ఇది మన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఆచారాదులు, నీతి నియమాలను బట్టి లభించింది కాదు, దేవుని కృపయే అన్నది లేఖనం. ఇది ఉచితంగా ఇవ్వబడిన కృప. నువ్వు నీతి నియమాలు ప్రదర్శించినందున, నీవు మంచిదానివైనందున, మంచివాడవైనందున, సత్క్రియలు చేసినందున కాదు. కానీ నువ్వేమో నమ్ముతున్నావు, విశ్వాసంలోకి వచ్చినప్పుడేమో యేసయ్య రక్తమే నాకు ఆధారం, యేసు సిలువలో చేసిన యజ్ఞమే నా రక్షణ ఆధారం అని నమ్మావు. నమ్మిన తర్వాత సైతాన్ మెల్లగా ఏం చేశాడు, ఎటు తీసుకెళ్ళాడంటే ఆయనతో పాటు నీ నీతి క్రియలు కూడా నీ రక్షణకు ఆధారం అన్నట్టు నీకు భ్రమ కల్పించాడు వాడు. అందుకే ప్రెజర్ అవుతావన్నమాట. ప్రెజర్ అయ్యి ఎక్కడ తేడా పడతానో రక్షణ పోగొట్టుకుంటాను, ఎక్కడ అడుగు జారుతానో దేవుడు నా చేయి వదిలేస్తాడు, ఎక్కడ తేడా పడతానో దేవునికి అసహ్యం అయిపోతాను, ఎక్కడ తేడా పడతానో విడవబడతాను అని నిరంతరము భయము గుప్పెట్లో బతుకిడుస్తూ ఉంటాం. చివరికి ఏం జరిగిద్దో తెలుసా? ఇలా భయపడి భద్రంగా ఉంటావా? ఎంతమంది ఒప్పుకుంటారండి? ఇలా భయపడినందున నేను చాలా వరకు బాప్తీసం పొందిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక్క పాపం కూడా చేయకుండా భద్రంగా వస్తున్నాను అన్నయ్య అన్నోళ్ళు చేయొద్దండి. ఇలా భయపడటం వల్ల అబద్ధాలు ఆడొద్దు, దేవుడు చూస్తున్నాడు. నాకు చెవులో మీరు పూలు పెడతారని దేవుడికి పెట్టలేరు. గమనించండి, ఒక్క హ్యాండ్ కూడా లేవలేదు. ఇలా భయపడతానే వద్దొద్దు అనుకున్న పనులు, చేయకూడదు అనుకున్న పనులు చాలా నా వల్ల జరిగిపోయాయి అన్నయ్య అన్నోళ్ళు చేయొద్దండి. సరిగా ఎత్తాలి, సగం సగం షో చేయొద్దు, సరిగా ఎత్తండి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా చేయొత్తాలా. అదిగో ఖచ్చితంగా లేచినాయి చేతులు. వద్దొద్దు అనుకుంటానే, కాదు అనుకుంటానే. దేవునికి మహిమ కలుగును గాక. వినాలి, జాగ్రత్తగా వినాలి. చూసారా? ఇప్పుడు అమ్మో నేను ఎత్తబడను, అమ్మో యేసయ్య రక్షణ కోల్పోతాను, అమ్మో దేవుడు నన్ను అసహించుకుంటాడు, అమ్మో దేవుడు విడిచిపెడతాడు అని భయపడి నీవు పవిత్రతను కొనసాగించుకోగలిగావా? జాగ్రత్తగా ఉండగలిగావా? ఇంత పొరపాటు కూడా నీ వల్ల జరగకుండా పరిపూర్ణ పవిత్రతను నువ్వు సాధించగలిగావా? చెప్పు. అది సాధించకపోగా ప్రతిరోజు భయంకరమైన వేదంలో నీ బతుకంతా తెల్లారి నిన్ని రోజులు. ఓకే ఇప్పుడు నువ్వు ఒకటి నమ్మాలి, ఏంటంటే నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా నిత్య జీవ ప్రాప్తికి, రాకడలో నేను ఎత్తబడటానికి, నేను ప్రభువునొద్దకు చేర్చబడటానికి నా నీతి క్రియలు, నా సత్క్రియలు, సత్ప్రవర్తన ఆధారము కాదు అని నేను విశ్వసిస్తున్నా. మరి ఏం విశ్వసిస్తున్నానంటే, నేను అనీతిమంతురాలను, బలహీనురాలను అయినా నా పక్షమున నా ప్రభు అయిన యేసు తన ప్రాణం పెట్టాడు. నేను మంచివాణ్ణి, మంచిదానాన్ని పెట్టలా, నేను పాపిననే పెట్టాడు. నేను బాగున్నానని రక్షించడానికి రాలా, నేను నశించిపోతున్నాననే వచ్చి రక్షణ కోసం ప్రాణం పెట్టాడు. నా కోసం బలియాగమయ్యాడు. ఇప్పుడు నేను మంచిగా బ్రతికినా, చెడ్డగా బ్రతికినా నా క్రియ ఫలముగా నాకు నిత్య జీవం లేదు గనుక ఇక ఆ విషయంలో నేను సాతానుకు అవకాశం ఇవ్వను. వినండి, ఎందుకంటే విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడ్డారు. అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి ఇంకోసారి. విశ్వాసము ద్వారా కృప చేతనే. ఇది దేవుని కృపావరమే కానీ నీ క్రియల ఫలమా? చెప్పండి గట్టిగా. మరి వాడు ఎటు తీసుకెళ్తున్నాడు నిన్ను? కూటమి అయిపోగానే మళ్ళీ ఎటు తీసుకెళ్తాడు? ఈరోజు గడవగానే మళ్ళీ రేపు ఎటు తీసుకెళ్తాడు నిన్ను?
నువ్వు ఇది చేయకూడదు రక్షణ పోయిద్ది, అది చేయకూడదు రక్షణ పోయిద్ది, ఇలా ఉండకూడదు రక్షణ పోయిద్ది, అలా ఉండకూడదు, నువ్వు రాకళ్ళు ఎత్తబడవు, అమ్మో ఇట్లా చేయకూడదు, నువ్వు తేడా పడతావు అని దేవుడు నీకు ఇచ్చిన విశ్రాంతిని దొంగిలిస్తున్నాడు వాడు. ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. మరి దేవుడి విశ్రాంతి అంటే ఏంటి? దేవుని విశ్రాంతి అంటే ఏంటి? ఇక దేన్ని గురించి కూడా నీవు కలవరపడాల్సిన అవసరం లేదు. వాడొచ్చి రోజు అడుగుతూ ఉంటాడు, నువ్వు మంచిగా ఉండలేదు, నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు, నువ్వు పవిత్రంగా ఉండలేదు, నువ్వు పిచ్చి చూపులు చూస్తున్నావు, నువ్వు ఇలా అవుతున్నావు, అలా అవుతున్నావు, ఇలా అయితే ఎట్లాగా, నువ్వు దేవుని నీతిని నియమాన్ని కోల్పోతే ఎట్లాగా? నువ్వు చూడు, వాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు పవిత్రంగా ఉండాలా, నీ చూపు బాగుండాలి, నీ తలంపులు బాగుండాలా, నీ క్రియలు బాగుండాలా, నువ్వు ఎలా ఉండాలా, అలా ఉండాలా. ఆయన పరిశుద్ధుడు. నువ్వు ఇట్లా అపవిత్రంగా ఉంటే ఎట్లాగా? నువ్వు కూడా పవిత్రంగా ఉంటే ఆయన దగ్గర చేరతావు. నువ్వు పవిత్రంగా లేకపోతే ఎట్లా చేరతావు? నువ్వు జాగ్రత్తగా ఉండాలా నువ్వు అంటాడు. అరే కరెక్టే కదా అనిపిస్తుంది, కానీ అక్కడే ఒక కాటు ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలా అని ఒక పక్కన నువ్వు జాగ్రత్త అంటే నువ్వు పక్కన ఇటు పక్కన నువ్వు ఆకర్షింపబడి ఆడే నీ ముందు తీసుకొస్తాడు. హిప్నటైజ్ జరుగుతుంది అక్కడ. నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు లేకపోతే ఎత్తబడవు, అమ్మో నువ్వు భద్రంగా ఉండాలా. అవునవును, నేను భద్రంగా ఉండాలి, నేను పాపం చేయకూడదు, నేను అట్లా చేయకూడదు, నేను ఎట్లా చేయకూడదు, నేను అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని పొద్దుస్తమానం అయ్యే. అసలు ఆ సెక్షన్ వదిలేసాను. పాపమైన పుణ్యమైన నా నీతి నా రక్షణకు ఆధారం కాదు, నా యేసు రక్తమే నా రక్షణ ఆధారం. వాడు వస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఎట్లా ఎత్తపడతావు అంటే, నా జాగ్రత్తలు కాదురా, నా యేసు రక్తాన్ని బట్టి ఎత్తపడతాను నేను. ఎత్తబడేది ఖాయం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదని లేఖనం నిరర్థకం కాదు. నేను ఎత్తబడతా అంతే. ఆ పాపం చేసినా ఎత్తబడతావా? పరిశుద్ధంగా ఉంటేనే ఎత్తబడతావని చెప్పాడా? నీకు నువ్వు నీతి ప్రవర్తన కలిగి ఉంటేనే రాజ్యంలోకి వస్తావు, పవిత్రంగా ఉంటేనే వస్తావు. మళ్ళా పాపం చేసావంటే రావని ఎక్కడ ఉందా? చెప్పు. నువ్వెందుకు చెబుతున్నావు నాకు? నా లేఖనంలో నా దేవుడు చెప్పనిది నువ్వెందుకు చెప్తున్నావు నాకు? సైతాన్ పో. నా యేసే నా నీతి, నా యేసే నా పరిశుద్ధత, నా యేసే నా విమోచన, నా యేసే నా జ్ఞానం. పాపమో పరిశుద్ధతో ఆయన నేను తెలుసుకుంటావు. నువ్వెవడరా? చెప్పు, మళ్ళీ చెప్పు. ఏం చెప్తావు? ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి. భయంకరమైన స్టేట్మెంట్ ఇస్తున్నా, అందుకని సరిగా చూడండి, అందరు ముఖాలు చూడండి. దేవునికి మహిమ. పాపమో పరిశుద్ధతో అది నాకు ఆయనకి చెందిన విషయం. నువ్వెవడివి? నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు? అది చూడొద్దు, ఇది చూడొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండొద్దు అని అన్ని ఆంక్షలు తీసుకొచ్చి, ఇది చేస్తే రక్షణ పోయిద్ది, అది చేస్తే రక్షణ పోయిద్ది అని చిత్రవదగా వేటాడుతున్నాడు విశ్వాసుల్ని. నేను చేయకూడదు అని ఎప్పుడైతే నువ్వు, నేను ఇలా ఉండకూడదు అని ఎప్పుడైతే నువ్వు భీష్మించుకుంటావు, నువ్వు పట్టుబడతావో, అప్పుడు వాడికి నీ దగ్గర అవకాశం దొరికిద్ది. నువ్వు ఎప్పుడైతే ఇలా ఉండకూడదు అని డిసైడ్ అవుతావో, అప్పటికి వాడికి ఆధారం దొరికిద్ది. చిక్కావు, నీ అంతు తేలుస్తాను, నీకు పడేయటానికి మొదలు పెడతాడు. వాచ్మెన్ నీ అనే దైవజనుడు చెప్తాడు ఒక అద్భుతమైన మాట. ప్రభు చిత్తమైతే మరోసారి ఇంకా విపులంగా దీని గురించి చెప్తాను. వాచ్మెన్ నీ ఏమంటాడు తెలుసా? సాతానుతో ఎప్పుడు నువ్వు తలపడొద్దు అంటాడు. ఎప్పుడు నువ్వు తలపడొద్దు. నువ్వు చెప్పాల్సింది ఒక్కటే, నా జీవితంలో నా రక్షణకు నేను ఆయన యందు ఉంచిన విశ్వాసమే కారణం. రెండవది, నేను భూమి మీద ఉన్నంత వరకు నా పవిత్ర జీవిత విషయంలో కూడా ప్రభువే నాకు ఆధారం. ఎవరు ఆధారం? ప్రభువే. నన్ను నిలబెట్టుకుంటాడో, పాడు చేసుకుంటాడో, పవిత్రంగా ఉంచుకుంటాడో, రోతక్రియలకు అప్పచెబుతాడో, ఏం చేసుకుంటాడో, ఇక ఆయన ఇష్టం. నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టేశా.
నా ఆత్మరక్షణ కొరకు, వినండి బాగా, నా ఆత్మరక్షణ కొరకు నేను ఆయననే విశ్వసించా. ఎత్తబడేదాకా భూమి మీద జీవించే ఈ జీవిత విషయంలో కూడా నా నీతి నియమాలు, పరిశుద్ధ జీవితం, సమస్త విషయాల్లో కూడా ఆయన మీదే ఆధారపడ్డా. నా అంతటా నేను జీవించలేనురా. నా చేత కావటల్లా అది. వెధవాయ్ ఎవరు? అందరు చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎవరిని? నన్ను కాదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా చేత కావటం లేదురా వెధవాయ్, కాదు కూడా. అందుకే నా విషయంలో నేను ఇక రాజీనామా ఇచ్చేస్తున్నాను. పని ముగించేసుకుంటున్నాను. బాధ్యతలని క్రొత్త మేనేజర్కి అప్పచెప్తున్నాను. వింటున్నారా? ఇక నేను ఫైట్ చేయటం మానేస్తున్నాను. కానీ రోజు ఏం చేస్తున్నావు? పాపంతో పోరాటానికి, శత్రువుతో పోరాటానికి మనం రెడీ అవుతున్నాం. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నావు? ప్రభా, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను ప్రభా, ఇక పాపం చెయ్యను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు అన్నావో దొరికావని వాడు మళ్ళీ నీ ఎదురుకు వస్తున్నాడు. అది కాదు నువ్వు అనాల్సింది. పాపం చేయను ప్రభా, ఇక నుంచి పవిత్రంగా ఉంటాను ప్రభా కాదు. ఇక పాపము, పవిత్రత, పరిశుద్ధత ఇవన్నీ నాకు తెలియదయ్యా, నాకు తెలీదు. నా చేత నువ్వు ఏం చేయించుకుంటావో టోటల్గా నేను నీకు అప్పగించుకుంటున్నా. ఈ శరీరం నీది, ఈ ప్రాణం నీది, ఈ ఆత్మ నీది. టోటల్గా నా సమస్తము మీద నీవే ఏలికవై ఏలు, నీకు అప్పగించుకుంటున్నా. ఒకవేళ బలహీనతలు ఉన్నాయా నా దగ్గర, ఆ బలహీనతలను బట్టి నీకే వందనాలు. ఆ బలహీనతల్ని కూడా నువ్వు తొలగించగలవు, నీ ఇష్టం. తొలగించుకుంటే తొలగించుకో, ఉంచుకుంటే ఉంచుకో, నీ ఇష్టం. నాకు సంబంధం లేదు. ఇక నా ఆత్మరక్షణ కొరకు నీ మీద ఎలా అయితే ఆధారపడ్డానో, ఏమైనా అర్థమైందో కావట్లేదు, డౌట్ వస్తుందా నాకు? ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి, సంతోషపడతాను నేను. నిజంగా అర్థమవుతుందా? నా ఆత్మరక్షణకు నీ మీద ఎలా ఆధారపడ్డానో, నా శరీరంలోని ఈ పవిత్ర జీవితాలు, ఈ పరిశుద్ధ జీవితం, నువ్వు చెప్పిన ఆ నీతివంతమైన జీవితానికి కూడా నీ మీదే ఆధారపడుతున్నా. నా ఆత్మ రక్షణ కొరకు నేను ఎలాగైతే అధికారినిగా ఒప్పుకున్నానో, నా శరీర జీవితం విషయంలో కూడా నిన్నే అధికారినిగా ఆహ్వానిస్తున్నా. మరి నువ్వేం చేస్తావు? నేను రాజీనామా ఇచ్చేస్తున్నా. మరి నువ్వేం చేస్తావు? నేనైతే చనిపోతున్నా. ఇక నా పెత్తనం ఏమి లేదు. ఇది జయ జీవిత రహస్యం అంటాడు వాచ్మెన్ నీ గారు. సాతాను వచ్చి తలుపు తడతాడంట. అమ్మో ఈయన ఏం చెబుతా వాక్యం? సాతాను వచ్చి తలుపు తడతాడంట. వాక్యం చెప్పిస్తా నీ చేత వారం వారం, జాగ్రత్తగా నువ్వు. మైండ్ ఎక్కడో పెట్టవాకు. సాతాను వచ్చి తలుపు తడతాడంట. హలో, ఎవరున్నారండి లోపల అని నిన్ను అడుగుతాడు. నువ్వేం చెబుతావు? నేనున్నానండి అని తలుపు తీస్తావు. తీస్తే వాడు లోపలికి వస్తాడు. ఎందుకంటే నువ్వు బలహీనురాలివి, బలహీనుడి వాడికి తెలుసు. ఎవరున్నారు లోపల అంటాడు. నేనున్నానండి అని తలుపు తీయాల. తీస్తే అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు. నువ్వు ఉన్నావా? అట్లయితే నిన్ను పచ్చడి కింద కొడతానని. నువ్వు కాదు, హలో ఎవరున్నారు లోపల అని తలుపు కొడితే తలుపు తీసి యేసయ్య చెప్పాలా, నేనున్నా అని. అప్పుడు వాడు అంటాడు, సారీ సార్, నేను పొరపాటున వచ్చాను, మా ఇల్లు కాదు. ఇక్కడే ఆ వచనాన్ని తీసుకొచ్చి మాట్లాడాడు ఆయన. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత నీరు లేని చోట్లల్లా తిరగచ్చు, నేను విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వెళ్ళి ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండను అన్నాడు. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ ఇంట్లో
ఊడ్చి అమర్చి ఉండటం కాదు, ఆ ఇంట్లో యేసు ఉండాలి. యేసుకు అప్పచెప్పేసి మళ్ళా చెప్తున్నా, యేసుకు అప్పచెప్పేయి అంతే. నువ్వు కింద పడ్డావా మీద పడ్డావా ఇక పక్కన పెట్టేసే. ఒకటి నమ్ము, నేను యేసుకు అప్పచెప్పాను, ఆయనే నాకు జయమిస్తాడు అన్ని బలహీనతల్లో అని నమ్మాలి. అప్పచెప్పాలి, అప్పచెప్పి నమ్మాలి. నువ్వు ఒంటరిగా పోరాడటం సాగినంత వరకు నీకు దాడి తప్పదు, ఓటమి తప్పదు. నువ్వు పని చాలించితేనే దేవుడు పని మొదలు పెడతాడు. ఇది అర్థమైతే ధన్యులే, తొందరగా జయ జీవితంలోకి వస్తారు. దేవునికి మహిమ కలుగును. మరి ఇంతకాలం నువ్వు పోరాడావుగా, నువ్వు గెలిచావా? నీకు సాధ్యమైందా? దేవుడు అంటున్నాడు, ఇంకా ట్రై చేయరా. పెద్ద పరిశుద్ధుల్లా పోరాడుతున్నావుగా, పాపం మీద పోరాడుతున్నావు, పెద్ద యుద్ధం చేస్తున్నావు, నీ బొందా చెయ్యి, ఇంకా చెయ్యి. అదే ప్రభా, సాధ్యం కావట్లేదు ప్రభా. ట్రై చేయమ్మా, ఇంక చెయ్యి, 4 ఏళ్ళు చెయ్యి. మనశ్శాంతి పోతుంది ప్రభా, అర్థం కావట్లేదు ప్రభా, వల్ల కావట్లేదు. నేను చెబుతున్నా, నీ బతుకంతా పోరాడినా వాడిని గెలవలేవు నువ్వు, ఎందుకంటే వాడు నీకన్నా బలవంతుడు. మరి ఏం చేయాలి ప్రభా? బలవంతుడైన నన్ను ఆహ్వానించు, నా చేతికి తాళం ఇవ్వు, నువ్వు విశ్రాంతి పొందమన్నాడు. వాడిని ధన్యవాడిని నేను రా. నాకు అప్పచెప్పురా, నాకు అప్పచెప్పమ్మా, నాకు అప్పచెప్పు. మరి నేనేం చేయాలి ప్రభా? నీవు నన్ను స్తుతించు, ఇక విశ్రాంతిలోకి ప్రవేశించండి. మరి పాపాలు జరిగితే ఎట్ట జరుగుతాయి నేను చూస్తాగా, అంతేనంట. మళ్ళీ అంతేనంట, మళ్ళీ తేడా పడతానే. అరే అది అనొద్దని చెప్తున్నా నేను. పడితే నేనే చూసుకుంటాను, పడకపోయినా నేనే చూసుకుంటాను. నీకెందుకు ఇంకా సెక్షన్ వదిలేసే. ఓ మేనేజర్ జాబ్ చేస్తున్నాడండి ఓ ఫ్యాక్టరీలో, బైకుల ఫ్యాక్టరీ అనుకోండి. ఏ వస్తువులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని బైకులు ఉన్నాయో, ఎన్ని రెడీ అవుతున్నాయో, ఎన్ని బయటికి వెళ్తున్నాయో, ఎన్ని సేల్ అవుతున్నాయో, ఎన్ని తయారవుతున్నాయో, ఇదంతా లిస్ట్ ఉంటుందిగా. ఏంది ఎవరు స్పందించరు? లిస్ట్ ఉంటుందిగా, మేనేజర్ అయినా చూసుకోవాలిగా. చూసుకోడా? ఏమి నీ బాగుందా అంటారా? చూసుకుంటాడు కదా, రైట్. ఈ మేనేజరు విధుల్లోంచి తొలగించబడి రాజీనామా ఇచ్చాడు అనుకోండి. ఈ మేనేజరు తన విధులలో నుంచి తొలగించబడి రాజీనామా ఇచ్చి సర్దుకున్నాడు అనుకోండి. తనకి ఇంకా ఆ లెక్కలతో పనుందా? పెద్దగా చెప్పాలి. లాభ నష్టాలతో పనుందా? వస్తువులు ఉన్నాయా పోయినాయా అనే విషయంలో పనుందా? ఖతం. మరి ఎవరికి ఇంకా ఒత్తిడి? ఎవరైతే క్రొత్త మేనేజర్ ఎంటర్ అయ్యాడో ఇక ఆ లాభ నష్టాలు, ఆ వస్తువులు ఉన్నాయా పోయినాయా అనే విషయాలు అంతా క్రొత్త మేనేజర్ బాధ్యత. యేసయ్య చెప్పింది అది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటే అర్థం అది. అప్పుల చింతలు, ఆర్థిక ఇబ్బందుల చింతలు కాదు, మెయిన్ నీ ఆత్మీయ జీవితాన్ని కూర్చిన చింత ఆయన మీద వేయమన్నాడు. కానీ సాతాను మనల్ని ఎట్ట మోసం చేస్తున్నాడు తెలుసా? యుద్ధానికి పదే పదే నువ్వే తలపడేటట్టు రేపుతున్నాడు నిన్ను. వినండి, ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, చూపిస్తాను నేను. మా ఇద్దరు పర్సనాలిటీ గమనించండి మీరు. దేవునికి స్తోత్రం. ఓకే, ఆకారాన్ని చూసుకున్నా కొంచెం పర్వాలేదు కదా. నేను తమ్ముడు కొంచెం బలహీనంగా ఉన్నాడు అనుకుందాం, నాతో పోల్చుకుంటే. నా దెబ్బకి ఎట్లా అయ్యాడులే, దేవునికి మహిమ, హల్లెలూయా అనుకుందాం మాట వరుసకి. ఇప్పుడు నేను బలంగా ఉన్నా. ఈ అబ్బాయి మీదకి ఒక అతను వస్తున్నాడు. ఇప్పుడు నేను బలవంతుణ్ణి. ఏమోలే, మేమిద్దరం పట్టుబడితే ఆయనే నన్ను గెలవచ్చు చెప్పలేవులే, కానీ అంతే కదా. ఏమో ఆయన నన్ను పడేయచ్చు చెప్పలేను, కానీ ఆకారానికైతే కొంచెం పర్లేదు. కానీ నేను కాటా పెట్టినా ఇద్దరం వెయిట్ ఎక్కువ దూకుతా. కానీ నేను ఒక 80-90 దూగను. తమ్ముడు నీ వెయిట్ ఎంత? 63 తమ్ముడిది. నేను కనీసం ఒక 85 గట్టిగా ఉంటానని నా నమ్మకం. అక్కడ బరువులో తీసుకున్నా కూడా అన్నిట్లో కాస్త ఎక్కువ అనుకుందాం. ఇప్పుడు ఈయన ఒక పర్సన్ మీద తలపడ్డాడు.
ఒక పర్సన్ ఇతని మీదకి వస్తున్నాడు దాడికి. బలవంతుడిని నేనున్నాను. ఇతను తెలివైన వాడైతే చేయాల్సిన పని ఏంటంటే నా చాటుకు వచ్చి నన్ను ముందుకు నెట్టడం. తెలివి తక్కువవాడు అనుకో, నేను బలవంతుడు ఉన్నాను పక్కనే, కానీ ఇతను పూనుకున్నాడు అనుకో ఎదుటివాడితో, వాడు బలవంతుడు. ఇతను పూనుకున్నాడు అనుకో, నేను అడ్డొస్తానా? ఒకసారి చెప్పండి మీరు. కదిలితేనే ముందు ఉరుగుతున్నాడు అనుకో, నేనేం చేస్తాను? ఇది తెగ ఉరుగుతున్నాడుగా, సరే కానీ ఎంతవరకు తేల్చుకుంటాడో తేల్చుకొని నేను నిలబడతా జేబులో చేతులు పెట్టి. అవునా? గందరగోళమై బాగా దెబ్బలు తిని 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 వెనక్కి తగ్గాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? వచ్చి నా చాటుకు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నా వెనుకుండి నెటో, అది నెటో, అది నువ్వెళ్ళు. ఇది మనం చేయాల్సిన పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది చేయమని యేసయ్య చెప్తున్నాడు. ఇంట్లో ఎవరున్నారు అనగానే పరిగెత్తుకుంటా మనమే పోయి తలుపు తీద్దాం. నేనే ఉన్నా, సైతాను ఏంది బాగుండావా అనుకుంటా. తంతే అక్కడే పళ్ళు రాలిపోతాయి మనకి. ఎప్పుడంతే కూటం అయిపోయిద్దా, ఇంటికి పోయిన తర్వాత ఇక సాయంత్రం నుంచి అదే స్టార్ట్ అయింది. మళ్ళీ నువ్వే తలపడతావు, నువ్వే నిలబడటానికి ట్రై చేస్తావు. నేను చెబుతున్నా, నువ్వు నిలబడటానికి ప్రయత్నించిన ప్రతిసారి భయంకరంగా ఓడిపోతావు. నువ్వు అనుకుంటావు నేను చాలా ఎక్కువ ప్రార్థన చేసి గెలవాలని. చాలా ఎక్కువ ప్రార్థన చేసిన రోజే ఘోరంగా ఓడిపోతుంటావు. నేను చాలా ఎక్కువ వాక్యం చదివి గెలవాలని ట్రై చేస్తావు. నువ్వు చాలా ఎక్కువ వాక్యం చదివిన రోజే ఘోరంగా దెబ్బతింటూ ఉంటావు. చాలామందికి అర్థం కాదు. నేను దాన్ని జయించాలని ఎక్కువ అసలు 3 రోజులు ఉపవాసం కూడా ఉండి ప్రార్థన చేశాను అన్నయ్య. పిచ్చోడా, నువ్వు చేస్తున్నావు. అది నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు రాజీనామా ఇచ్చేసి ఆయనలో విశ్రాంతి పొందు. పగ్గాలు ఆయన చేతికి అప్పచెప్పు. క్రీస్తు మీద ఆనుకోవటం అంటే అర్థం అది. అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. అప్పుడు నువ్వు పాపం ఎట్లా చేస్తావు ఆయన చూసుకుంటాడు. 2 విషయాలు గుర్తుపెట్టుకో. నువ్వు పోరాటం మానే. పోరాటం చేయడానికి దేవుడికి అవకాశమే. అతడు ముందు కూరికి పరిగెత్తి పోరాడినంత వరకు నేను మౌనంగా ఉంటా, బలవంతుడినే. అతను దమ్ మీద ట్రై చేస్తున్నాడుగా కానీ అని. నాకు తెలుసు అతని వల్ల కాదని. ఆదాం వల్లే కాలేదు. ఆదాం దగ్గర నుండి తరతరాల మానవ జాతి చరిత్రలో ఏ నరుడు కూడా దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని పేరుగాంచిన దావీదు సైతం బోర్లబడ్డాడు. ఎవరు నిలిచారు? స్వీయంగా పోరాడి ఎవరు నిలిచారు? ఎవరు గెలిచారు? ఎవరు సాధ్యం కాదు కాబట్టి ఇద్దరు మన చేతులు పట్టుకున్నారు. ఒకటి యేసు, 2 పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నువ్వు వ్యక్తిగతంగా సింగిల్గా నువ్వు ఫైట్ చేసినంత వరకు దేవుడు మౌనం అయిపోతాడు. దేవా నేను బలహీనుడిని, చేతగాని వాడిని, ఏమో నీవే చూసుకోనాయనా అని దేవుని చేతికి అప్పచెప్పి స్తుతించి విశ్రాంతి పొందుతావా, అప్పుడు దేవుడు పోయి తలుపు తీస్తాడు శత్రువుకి. మనం పోయి తలుపు తీస్తేనే ఎవరు మొహం పగిలిద్ది? మనం పోయి తలుపు తీస్తే ఎవరు మొహం పగిలిద్ది? చెప్పండి, పెద్దగా చెప్పండి. రైట్. ఇప్పుడు వాడు మన తలుపు తడుతున్నాడు అనుకో, యేసు నీవు వెళ్ళి తలుపు తీ అని మనం చెప్పామనుకో, ఇప్పుడు యేసయ్య తలుపు తీసడానికి ఎవరు మొహం పగిలిద్ది? ఉన్న పళ్ళు ఆల్రెడీ రాలిపోయినాయి, ఇక మొహం కూడా పచ్చడైపోయిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిలువలో కొట్టిన దెబ్బకి ఇంకేం లేవు వాడికి. ఇంకేదన్నా కొద్ది గొప్ప ఉంటే అవి కూడా రాలిపోతాయి ఆయన పోయి తలుపు తీస్తే. ఈ కార్యం జరిగించాలన్నా కూడా విశ్వాసం ఉంటేనే ఆయనకు అప్పచెబుతాం. నువ్వు వ్రేలాడినంత వరకు కాపాడబడలేవు. నువ్వు పట్టుకొని తిప్పలబడ్డంత వరకు, నువ్వు సొంతంగా స్వీయంగా కృషి చేసినంత వరకు, నువ్వు సొంతంగా గెలవడానికి తిప్పలబడినంత వరకు నీ వల్ల కాదు అని తేల్చేశాడు దేవుడు. నీ ఆత్మని నువ్వు రక్షించుకోగలవా? నేనేగా. మరి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోగలవా పవిత్రంగా? దాన్ని రక్షించిన నేనే దీన్ని కూడా కాపాడగలుగుతాను అని నువ్వు నమ్మితే పాపమ పరిశుద్ధతో ఇక నీకు సంబంధం లేదు, నేను చూసుకుంటా. మరి నేనేం చేయాలి ప్రభు? నువ్వు విశ్రాంతి పొందన్నాడు. నేనేం చేయాలి ప్రభు? నువ్వు నన్ను స్తుతించు చేతనైతే అన్నాడు. ఇంకేం చేయాలి ప్రభు?
నీ పక్షమున నేను కదిలి కార్యం చేయనట్లు ప్రార్థనలో నాకు అప్పచెప్తా ఉండు. ప్రార్థనలో అప్పచెప్తా ఉండు, బాధ్యత అంతే. నువ్వు స్వీయంగా ట్రై చేసినంత వరకు ఓటమే నీకు అన్నాడు. పెద్ద ప్రశ్న ఉండే నాకు ఇది, మెంటల్ టార్చర్ అన్నమాట. నేను ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నాను, నేను షో చేయట్లా. ఆత్మీయ జీవితంలో మీరు ఎన్ని రకాల పోరాటాలు ఫేస్ చేశారో అన్నీ నేను మీకంటే ఎక్కువ ఫేస్ చేశా. నిలబడదామని పోరాడిన ప్రతిసారి ఘోరంగా పట్టాన్ని మొదలుపెట్టా. ఎదిరించి జయించి పోరాడి నిలదొక్కుదామని ప్రయత్నించిన ప్రతిసారి ఘోరంగా ఓటమి పాలయ్యా. మళ్ళా తమాయించుకొని మళ్ళా మొదలుపెట్టి మళ్ళా తనులు తిని మళ్ళా పడిపోయా. పడటం లేవటం విసుగు పుట్టింది. దేవుడు అప్పచెప్పాడు. నేనెంత అసమర్థుడో నాకు అర్థం కావాలి, నేనెంత బలహీనుడో నాకు అర్థం కావాలి, నా శత్రువు ఎంత బలవంతుడో నాకు అర్థం కావాలి, వాడిని ఎప్పటికీ నేను జయించలేనన్న సంగతి నాకు అర్థం కావాలి. అప్పుడు మాత్రమే నాకు జయం ఇవ్వగల యేసును ఆశ్రయిస్తాను. నేను పోరాడి దేన్ని గెలవలేకపోతున్నానో దాన్ని నీవు గెలవగలవు ప్రభువా. ఇదిగో నేను నా పదవిని నీకు అప్పచెప్తున్నాను. ఇక నేను రాజీనామా ఇచ్చేస్తున్నాను. నా పని నుంచి, నా పోరాటం నుంచి నేను విరమించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. ఇక రాజీనామా ఇచ్చి ఇంటికి పోయినోడికి ఇంకా లాభ నష్టాలతో పని ఉందా, వస్తువులు ఉన్నాయా పోయినాయి అనే పని ఉందా, పనోళ్ళు పని చేస్తున్నారా లేదా అన్న పని ఉందా, ఇవన్నీ వెతికే పని ఉందా? ఇక అదంతా ఆయనది. అందుకే వాచ్మెన్ నీ గారైనా ముంగమూరు దేవదాసయ్య గారైనా ఈ మాటే చెప్పారు, దేవుని మీద ఆధారపడు, దేవుని విశ్వసించు, నీ జయ జీవిత రహస్యం యేసే. పోరాటానికి ఆయన్ని రేపు, పోరాటానికి ఆయన్ని కదిలిచ్చు. నువ్వు ట్రై చేయవాకు, నువ్వు ప్రయత్నించవాకు. మంచిగా ఉండాలి. ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి అన్నావంటే ఆ రోజు సాయంత్రమే పడతావు. చెప్పండి ఏంది? ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి, అన్నీ కాళ్ళు చేతులు అన్నీ కట్టేసుకొని బిగుసుకొని ఉండాలి, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ రోజు సాయంత్రమే బోర్ల పడతావు. జరగలేదా అట్లా? అనుభవం వాళ్ళు చెప్పండి. జరగలేదా? ఆశ్చర్యం కలగలేదా? ఏంటి ఇట్లా అయిందని? కారణం ఇదే, నువ్వు పోరాడుతున్నావు. ఈ ఆత్మీయ యుద్ధమే కాదు, భౌతిక పోరాటం కూడా, భౌతిక జీవితంలో పరిస్థితులు కూడా నువ్వే ఫైట్ చేస్తున్నావు, అందుకే దెబ్బలు తింటున్నావు. భౌతిక జీవితంలోనైనా ఆత్మీయ యుద్ధంలోనైనా నీ విజయం యేసే. నా పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే, నా పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే, నా విమోచకుడ నీవే, నా విజయానివి నీవే, నా విమోచకుడ నీవే, నా విజయానివి నీవే. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు యేసయ్యా. దేవునికి మహిమ. ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఏంటంటే ఆయన చేతికి అప్పచెప్పి వదిలేస్తే మళ్ళీ తేడా పడిద్దామన్నయ్య, మళ్ళీ తేడా పడతామేమో. అప్పచెప్పకుండా నిలబడ్డావు మరి? నా ప్రశ్న, అప్పచెప్పకుండా తేడా పడి నిలబడ్డావా? నిలబడలేదుగా. అప్పచెప్పి చూడు అంటే మళ్ళీ అప్పచెబితే అంతా వదిలేస్తే మళ్ళీ అసలు మరి ఇంకా ఆయన పట్టించుకుంటాడో లేదంటే మరి అదే కదా విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇప్పుడు నా దగ్గర పైసలు ఉన్నాయండి, ఉదాహరణకి
ఇదంతా 500 రూపాయలు ఉంది. అక్కడ ఉండయా ఫ్రెండు, నా దోస్తు, తీసుకో అన్నాను, వద్దన్నాడు. తీసుకో అన్నాను, వద్దన్నాడు. ఏమన్నా కానీ తీసుకో అని అట్లా పెట్టాను. వెళ్తున్నా. ఇప్పుడు ఆయన తీసుకుంటాడా తీసుకోడా? తీసుకుంటాడా? సరిగ్గా చెప్పాలా. తీసుకుంటాడా తీసుకోడా? ఇప్పుడు 5-6 సార్లు వద్దు అన్నాడు. అయినా బలవంతంగా అటు పెట్టి వచ్చాను. నేను చూసినంత వరకు తీసుకోడు. మర్యాద కాదు. ఏం చేయాలి తెలుసా? నువ్వు తీసుకోపో, నీ ఇష్టం, నేను వెళ్ళిపోతున్నా అని చూడకుండా వెళ్ళిపోయాను అనుకో, ఇంక తీసుకోపోతే ఇంక అది ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేనేం నమ్మాలి? ఖచ్చితంగా తీసుకుంటాడు. నేను దానికి వెళ్ళి చూసినంతసేపు తీసుకోబుద్ధి అయిద్దా? ఇప్పుడు మనాళ్ళు కూడా మన ఇంటికి బంధువులు వస్తారండి. బంధువులు వచ్చినప్పుడు ఒక పెద్ద మొత్తంలో మనీ ఇవ్వబోతారు. నాకొద్దు అంట. కాదు, బండి వచ్చింది, వెళ్తున్నాను, తీసుకో వద్దు అంటారు. మరి అది కాదు కదా అంటారు. అరే తీసుకో కాదు, మాటని తీసుకో, నీ ఇష్టం, తీసుకోలేదు ఆడబెట్టి వస్తాం. పెట్టి వెళ్తుంటాం బండి దగ్గరికి. వెంటనే ఆడబెట్టగానే ఎగబడి తీసుకుంటారా? ఏం చేస్తారు? దానికి వెళ్ళి పెట్టిన మనీకి వెళ్ళి మనకెళ్ళి గమనిస్తారు. ఎక్కువ శాతం మనకెళ్ళి గమనిస్తారు. ఎందుకంటే ఇంకా బలవంతంగా అప్పచెప్పేసారు, తీసుకోవాల్సింది తప్పదు అని. మళ్ళీ ఎవడన్నా వచ్చి తీసుకుంటాడని దానికి వెళ్ళి దృష్టి మనకెళ్ళి. మనం వెళ్తున్నాను, అవి తీసుకో అన్నా అనుకో, వద్దులే ఎందుకు అంటానే ఉంటారు. అవునా కాదా? పెద్ద చెప్పండి. వద్దులే ఎందుకు అంటానే ఉంటారా? అవసరమైతే తీసుకో, ఇది వద్దులే తీసుకో అంటుంటారు. భలే నువ్వు బండి ఎక్కి వెళ్ళిపోయావు అనుకో, చేసేది లేక. కానీ నువ్వు ఈ మధ్యలో 2 సార్లు 3 సార్లు ఆ డబ్బులకి వెళ్ళి ఆ మనిషికి వెళ్ళి చూసావనుకో, తీసుకుంటుందో లేదో చూసావనుకో, ఈ మనిషి మళ్ళీ తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నారేమో అని మెలకుండా ఉంటారు. సప్పుడు లేకుండా ఉంటారు, మౌనంగా ఉంటారు. వదిలేసి అలాగే వెళ్ళిపోయి బండి ఎక్కేసావనుకో, నేను తీసుకుంటానన్న విశ్వాసం నుంచే వెళ్ళిపోయాడు, తీసుకోవాల్సిందని ఖచ్చితంగా తీసుకుంటాం. యేసయ్య చేతికి అప్పచెప్పేటప్పుడు అలానే అప్పచెప్పాలంటాడు భక్తుడు. అమ్మో అంత ఆయన చేతికి అప్పచెప్తే ఏమైద్దు అంటే, నీకన్నా బాగానే కాపాడుతాడని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. తమరి సంబడం తేలిపోయిందిగా. ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి తమరి సంబడం తేలిపోయిందిగా. ఎంత ఎగిరినా ఏం కాదని. అందుకే నిరభ్యంతరముగా నిష్కర్షగా యేసయ్య చేతికి అప్పచెప్పేసి, అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకునేద నీ మీద, అతి కాంక్షణీయుడా ఆనుకునేద నీ మీద. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా, రాజా 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 రాజా. స్తోత్రం. యేసు రాజా,
రాజా రాజా ఆమేన్. యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 ఆమేన్. యేసు రాజా 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 స్తోత్రం. యేసు రాజా. హల్లెలూయా. విశ్వాసము మనలో క్రియాత్మకమైతే, మనలో ఉంటేనే దేవుని శక్తి, ఆయన బలం మనం స్వతంత్రించుకొని మానవాతీతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. స్వస్థత కావచ్చు, ఒక అద్భుతం కావచ్చు, ఒక సమస్య నుంచి విడుదల కావచ్చు, ఒక ప్రయత్నంలో సఫలత కావచ్చు, ఎదుటి వాళ్ళ విషయంలో కూడా. ఎదుటి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోయినా వారి కోసం నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయగలడు. దేవునికి స్తోత్రం. వారి విశ్వాస విషయమే బలహీనమైన వారి పక్షంగా నీవు ప్రార్థన చేస్తున్న బట్టి నీ విశ్వాసాన్ని, ఆ చిన్నదాని విశ్వాసాన్ని చూచి పేతుని బయటికి తెచ్చిన ప్రభు నీ విశ్వాసాన్ని కూడా గమనిస్తున్నాడు. ప్రైజ్ గాడ్. రెండవది, నీ రక్షణకు ఆయన యజ్ఞమే, ఆయన యజ్ఞనందు విశ్వాసం ఉంచటమే రైట్. సో దేవుని అద్భుతాలు నీ జీవితంలో జరగటానికి విశ్వాసమే ఆధారం. నీ ఆత్మ నిత్య జీవం జరగటానికి విశ్వాసమే ఆధారం. అంతేకాదు, ఈ భూమి మీద రక్షణ పొంది తిరిగి జన్మించిన నువ్వు పవిత్ర జీవితాన్ని జీవించాలి, అపవాదిని ఎదిరించి జయ జీవితం పొందాలంటే కూడా విశ్వాసం ఉంచి, ఎవరి మీద? ఆయన మీద విశ్వాసం ఉంచి యుద్ధం నువ్వు మానేసి, దేవా నా పక్షమున నువ్వే యుద్ధము చేయని ఆయనకు అప్పచెప్పటమే విజయ రహస్యం. నీకున్న బలహీనతలను సైతం నువ్వు అధిగమించగలవు. సిగరెట్ బలహీనత ఉంది. వాచ్మెన్ నీ గారు ఒక మిలిటరీ వ్యక్తి గురించి చెప్తాడు. ఓ రోజు సభలో ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆయన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడట. కూటమి అయిపోయింది. ఆయన దగ్గరకు వచ్చాడు. నీ గారు, నేను చాలా విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాను, కానీ నాకు ఒకటి ఉంది. ఏమిటి ఒకటి అంటే, నేను సిగరెట్ తాగుతాను, అలవాటు నాకుంది అంటే దాన్ని జయించలేకపోతున్నాను అన్నాడు. దాని విషయంలో నేను ఎంతో బాధపడుతున్నాను. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ట్రై చేశాను. దాని నుంచి దూరం కావడానికి నా ప్రయత్నాలని నేను చేశాను, కానీ నేను ప్రయత్నం చేసిన ప్రతిసారి విఫలమైపోయి మరి ఎక్కువగా దానికి ఆకర్షింపబడుతున్నాను. నా వల్ల కావటం లేదు నీ గారు అన్నాడు వాచ్మెన్ నీ గారితో. అప్పుడు వాచ్మెన్ నీ గారు చెప్పాడు, మీరు ఒక మాట చెప్పండి ప్రభువుకి. ప్రభువా, నేను లొంగిపోతున్నాను. ప్రభువా, నేను యుద్ధం మానేస్తున్నాను. ఇక నేను దీన్ని మానుకోవడానికి ప్రయత్నం చేసే ప్రక్రియను మానేస్తున్నాను అని చెప్పు అన్నాడు. అదేంది, మానుకోవటం చేసే ప్రయత్నాన్ని మానేస్తే ఇంకా కంటిన్యూ అయింది కదా అనిపిస్తుంది మనకి. అర్థం కాలేదా? ఇప్పుడు మానుకునే ప్రయత్నం చేయటం మానేసే అన్నాడు. అలా మానేస్తే ఇంకా అది కొనసాగిద్ది కదా. అది ఎలా కొనసాగిద్దో నేను కూడా చూస్తా. నువ్వు మానుకునే ప్రయత్నం మానేసి ఆ బలహీనతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పు. దేవునికి ఒక్క మాట చెప్పు, దేవా, ఈ సిగరెట్ తాగే బలహీనత నాకుంది, అందుకు నీకు స్తోత్రాలు. దీన్ని నేను విడుదల పొందాలని ఎంతో ట్రై చేశాను, కానీ విడుదల పొందుదామన్న ప్రతిసారి ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు. కనుక ఇక నేను రాజీనామా చేసేస్తున్నాను. ఈ బలహీనతను మానుకోవడానికి నేను ప్రయత్నించటం మానేస్తున్నాను. ఇక నా పక్షంగా నువ్వే దీని మీద నాకు జయమివ్వు. నేనైతే మానేస్తాను. ఇక నేను అలా చేసి మానాలి, ఇలా చేసి మానాలి, ఈ విధంగా ట్రై చేసి మానాలి. తాగుబోతుళ్ళు పసర తాగినట్టు, అంతరం వేయించుకున్నట్టు, ఇంజక్షన్ చేయించుకున్నట్టు మానేరా? ఆడవాళ్ళని గ్యాంబ్లింగ్ చేయటమే అది. పాపం వాళ్ళే జాలీగా చూస్తారు. పాపం పసరు కూడా తాగాడు అక్కయ్యమన్నా, పసరు కూడా తాగాడు. పాపం ఆయన ట్రై చేస్తానే ఉన్నాడు మానుకోవటానికి. కొట్టితే నేను మాయ చేయటానికి శుభ్రంగా పోయి మళ్ళీ తాగొస్తుంటాడు. ఎన్ని పసర్లైనా పని చేయవు తాగిపోతే వాళ్ళకి. పాము కరిసినా కూడా ఒక పట్టణ ఎక్కదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. ఒక వీలైతే పాము వచ్చింది, వాళ్ళని కలిసి సో ఈ మానవ ప్రయత్నాలన్నీ ఇవి. ఆయన అంటాడు, నేను ప్రయత్నాన్ని మానేస్తున్నాను, ఇక నీకే అప్పచెప్తున్నాను,
నువ్వు దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో ఇక పూర్తి బాధ్యత నీదే ప్రభువా. ఆ బలహీనత నాలో కొనసాగనిస్తావో, దాని నుంచి నాకు విడుదలిస్తావో, ఏదో అది నీ ఇష్టం. నేనైతే దీన్ని బట్టి కూడా నీకు వందనాలు చెప్తున్నా. దీన్ని, నన్ను, మొత్తం నీ వ్యసనాన్ని కూడా నీ చేతికి అప్పచెప్తున్నా. నీ ఇష్టం, కొనసాగించుకుంటావో మానిపించుకుంటావో నీ ఇష్టం అని అప్పచెప్పు. రెండవది, ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన సమర్థవంతంగా నెరవేర్చగలడని నమ్ము. రెండు. ఒకటి, నీ ప్రయత్నం విరమించి నువ్వు దేవునికి లొంగిపో. నా చేత కావట్లేదు, ఇది నీకు అప్పగిస్తున్నానని అప్పచెప్పు. రెండవది, ఆయనకు అప్పగించిన దాని విషయంలో జోక్యం చేసుకొని నిన్ను కొలిక్కి తేగలడని నమ్ము. ఈ రెండే చెయ్యి. ఇంకేం చేయాలి? హాయిగా విశ్రాంతి పొందన్నాడు. హాయిగా విశ్రాంతి పొందు, విశ్రాంతిలో దేవుణ్ణి స్తుతించు. అదే క్రీస్తు నీకు వాగ్దానం చేసిన రక్షణ ఆనందం అన్నాడు. చిత్రం చెప్పన, భార్య భయంకరంగా తిట్టేది ఆయన్ని. ఎప్పుడైతే ఇది ప్రభు చేతికి అప్పచెప్పాడో, దీంతో నేను పోరాడలేను ప్రభు, నా పక్షంగా నువ్వే పోరాడని అప్పచెప్పాడో, ఆ రోజు సాయంత్రం నుంచే దాన్ని దూరం అయిపోయాడు. నిజంగానే అప్పచెప్పాడు. అప్పచెప్పిన దాని విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడని నమ్మాడు. వినటానికి విచిత్రంగా ఉంటుంది కానీ నిజం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మళ్ళీ దేవుడు జోక్యం చేసుకుంటాడో లేదని మళ్ళీ మనం జాగ్రత్త చేయడానికి ట్రై చేస్తాం. నేను చెబుతా, నువ్వు ట్రై చేయడానికి ముందుకు వస్తే దయ్యం ఎంటర్ అయింది. నాదేం లేదు, ఇక ఆయనే అంతా అని ఎప్పుడైతే డిపెండ్ అవుతావో అప్పుడు యేసు ఎంటర్ అవుతాడు కనుక దయ్యం పారిపోయింది. దీన్ని ఇప్పుడు 7-8 సార్లు తిరిగేసా అట్టుని. బాగా మైండ్కి ఎక్కాలని మీకు ఎంతమందికి ఎక్కిందో ఏమో. ఇప్పుడు చెప్పు, యుద్ధం నీదా ప్రభుదా? చెప్పు. గొలియాతును గోలగొట్టిన దావీదు మాట ఏంటి? యుద్ధమో ఎవరు 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 కొడితే జయం? దావీదు కొడితేనా యెహోవా కొడితేనా? చెప్పు. దావీదు ఎదురు కొట్టాడు రాయిని, మరి వాడు బోర్ల పడ్డాడేంది? యుద్ధం యెహోవాదని ఎప్పుడైతే అన్నాడు వెనక నిలబడ్డాడు ఆయన. చూపులకేమో దావీదు రాయి కొట్టినట్టుంది, అసలు దెబ్బ వెనక నుంచి దేవుడు కొట్టాడు, బోర్ల పడ్డాడు వాడు. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడే ఉంది జయ జీవిత రహస్యం. యుద్ధం నువ్వు చేసినంత వరకు ఓడిపోతానే ఉంటావు. యుద్ధం నువ్వు చేసినంత వరకు దెబ్బతింటానే ఉంటావు. ప్రయత్నం నువ్వు చేసినంత వరకు పతనం అవుతానే ఉంటావు. పిచ్చెక్కింది, మైండ్ పోయింది. చర్చిలోకి వచ్చి ఆరాధన కూడా తృప్తిగా చేయలేవు. ఆరాధన చేసేటప్పుడు కూడా పక్కన ఎంటర్ అవుతాడు. బా ఏం చేస్తున్నావు, ఏం షో చేస్తున్నావు, అన్ని పాపాలే చేసేది. ఆరాధన, నువ్వు నీ ఆరాధన నీ బొంద అంటుంటాడు వాడు. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి రాజీనామా, నీ పదవికి రాజీనామా చేసి ఏసై చేతికి అప్పచెప్పు, తృప్తిగా ఆరాధన చేయగలుగుతావు. ఎందుకు? ఇంక అన్నీ ఆయన చూసుకుంటున్నాడు. గెలుపోవటంలో సంగతి ఆయనే చూసుకుంటాడు. నేనేం చేయాలి? నువ్వు విశ్వసించు, విశ్రాంతిలో ప్రవేశించు, స్తుతించు, ఆరాధించు, మహింపరచు. ఇది బాగా మీ మనసులోకి ఎక్కాలని కొద్దిగా టైం తీసుకొని మరీ చెప్తున్నా ఈ మాట. దయచేసి తీసుకోండి దీన్ని తీవ్రంగా. ఖచ్చితంగా నువ్వు జయిస్తావు. నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు జయిస్తావు, పాపమును జయిస్తావు, సైతానును జయిస్తావు. టోటల్గా నీ ఆత్మరక్షణ, నిత్యజీవ ప్రాప్తి, వీటన్నిటితో పాటు భూమి మీద జయ జీవితం కూడా పొందుతావు. దేవుని అద్భుతాలు కూడా చూడగలుగుతావు, ఆశ్చర్యక్రియలు చూడగలుగుతావు, గొప్ప గొప్ప కార్యాలు స్వతంత్రించుకోగలుగుతావు. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను నమ్ముతున్నాను, నా విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. సోదరా, నీకు విశ్వాసం లేదా? నువ్వే నమ్మినట్లయితే చేయొద్దు. అవును, నేను కూడా నా ప్రభు కార్యాన్ని నమ్ముతున్నాను, నా యేసయ్య కార్యాన్ని నమ్ముతున్నాను. నా జీవితంలో ఆయన కార్యం చేస్తాడు, నా జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. నేను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు. నేను నమ్ముతున్నా, నేను విశ్వాసం ఉంచుతున్నా. పసిబిడ్డ వలె అంతేకాదు, నా జీవితాన్ని ఆయనకు అప్పగిస్తాను. ఈ పాపంతో నేను పోరాడలేను, ఈ అపవిత్రతతో నేను పోరాడలేను, ఈ వ్యసనాలతో నేను పోరాడలేను, ఈ బలహీనతలతో నేను పోరాటానికి పూనుకోను. నా పక్షంగా నా ప్రభువా నువ్వే పోరాడమని ఆయన చేతికి అప్పచెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువా నా పక్షంలో నువ్వే పోరాడమని నా యేసుకు అప్పగిస్తాను. నేనైతే ఆయన విశ్రాంతిలో ఉంటాను, నేనైతే ఆయన స్తుతిస్తూ ఉంటాను, నేనైతే ఆయన్ని నమ్ముతాను, నేను ఆయన నమ్ముతాను. నేను పాడు కాను, పతనం కాను, చెడిపోను. ఆయనే నా పక్షమున నన్ను నిలబెట్టేవాడు, నా పక్షం యుద్ధం చేసి గెలిపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి.
ప్రార్థన చేయి. దేవా నమ్ముతున్నాను, దేవా నమ్ముతున్నాను, దేవా అప్పగించుకుంటున్నాను తండ్రి. నా బలహీనతను అప్పగిస్తున్నా, నా రోగాన్ని అప్పగిస్తున్నా, నా సమస్యను అప్పగిస్తున్నా, నా ఆర్థిక సమస్యలు అప్పగిస్తున్నా, నా అప్పులు అప్పగిస్తున్నా, నా అవసరతలు అప్పగిస్తున్నా, నా ఆత్మను అప్పగిస్తున్నా, నా శరీర జీవితంలో పరిశుద్ధ జీవితం కొరకు నా ఏలుబడిని వదిలేసుకొని నా జీవితాన్ని నివ్వేలమని నీ చేతికి నా బ్రతుకును అప్పగిస్తున్నాను ప్రభువా. అన్నింటా నాకు జయమిచ్చేవాడా, నా పక్షమున దిగి వచ్చిన వాడా, నా పక్షమున పోరాటానికి సిద్ధమైన వాడా, నువ్వు యుద్ధం విరమిస్తేనే నేను మొదలు పెడతానంటున్నవాడు, నువ్వు చెయ్యి దించితేనే నా చెయ్యి ఎత్తుతానని సెలవిస్తున్న దేవుడవు. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. నాయనా, శత్రువు మీద నువ్వు చెయ్యి దించేస్తే నేను ఎత్తుతాను చెయ్యి అని సెలవిస్తున్న యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు నాతో స్పష్టంగా మాట్లాడా, ఒక అద్భుత పరిష్కారం ఇచ్చావు, నీకు వందనాలు, వందనాలు. అప్పగించేస్తున్నాను దేవా, నీ చేతికి అప్పగిస్తున్నా. ఇక ఏమైనా జై ప్రభువా, నేను నమ్ముతున్నా ప్రభువా, నేను నమ్ముతున్నా ప్రభువా, నేను నమ్ముతున్నా ప్రభువా. నా బ్రతుకు నీ చేతుల్లో పెడుతున్నా. యేసు నామములో నేను మహిమపరచుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అన్ని ప్రభు చేతికి అప్పచెప్పి చూడండి, మనసు ఎంత తేలికైందో, ఎంతమంది హృదయం తేలికైంది. ఆఖరికి నీ పరిశుద్ధ జీవితం కూడా ఆయన చేతికి అప్పచెప్పి చూడు, ఎంత ఫ్రీగా ఉందో. ఇక నీది కాదు బాధ్యత. చెప్పు ఎవరిది? చెప్పు, అందరు చెప్పండి, ఎవరిది? యేసయ్యది. చెప్పు, ఎవరిది బాధ్యత? ఎవరిది? నిజంగా వదిలేవా? మళ్ళీ ట్రై చేస్తావా? వెనక్కి చూసినంత వరకు తీసుకోడు. అప్పచెప్పేసి ఇక నువ్వు నిశ్చింతగా ఉండి స్తుతిస్తా ఉంటే తీసేసుకుంటాడు. ఎలా ఉంటుందో చూద్దాం, నీ బలహీనత ఎన్ని రోజులు ఉంటుందో కూడా చూద్దాం. ఆ మిలిటరీ అధికారి అయితే ఆ రోజు సాయంత్రం నుంచి దాని మీద జయం పొందడం మొదలుపెట్టాడు. ఆటోమేటిక్గా అది వెళ్ళిపోయింది. అసలు ఇక అది సమస్య అనిపించలేదు, అది బలహీనతే అనిపించలేదు. అరే ఇంతేనా అని అంత తేలిగ్గా వదిలేశాడు దాన్ని. అలాగనే నీ నుండి మొత్తం ఆ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మొత్తం తొలగిపోతాయి. ఎందుకంటే పూనుకున్నది యేసయ్య. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దైవాశీస్సులు అందరికీ హృదయపూర్వక వందనాలు. సెలవు తీసుకుందాం. సెకండ్ ఆరాధన టైం అయింది. మీ చేత ఉంచబడిన నూనె నా ప్రభు శక్తితో నింపబడును గాక. ఆమేన్. విశ్వాసమును బట్టి దాన్ని రాసుకొని ప్రార్థించుకున్నట్టు ద్వారా అద్భుత స్వస్థత మీరు ఎవరికి అది రాసి ప్రార్థిస్తారో వారు కూడా స్వస్థత పొందుదురు గాక. ఆమేన్. యేసు నామములో ఇది జరుగును గాక. ఆమేన్. ఆమేన్. దైవాశీస్సులు. సెలవు. వాక్యాన్ని నెమరు వేసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది కనుక మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని వినండి. వినాలి, మళ్ళీ వినాలి. ఒక్కసారికి అర్థం కాదు, మళ్ళీ వినండి. తప్పకుండా దేవుని కృప పొందుతారు, జయం పొందుతారు. సెలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈరోజు దైవజనులు దేవుని ఆత్మచేత చాలా విలువైన అవసరమైనటువంటి సందేశాన్ని దేవుని ఆత్మచేత అందించారు కనుక ఈ సందేశాన్ని మీరు 1-2 సార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సాయంత్రం వేళ గొప్ప